సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారుల అకౌంట్లలో పడ్డ డబ్బులు ఫ్రీజ్ అయ్యాయని వాటిని రిలీజ్ చేయాలని కోరారు. ఇక ఎస్సీ వర్గీకరణను మద్దతిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులోని కాన్స్టిట్యూషన్ బెంచ్కు 7 జడ్జెస్ బెంచ్కు లార్జర్ బెంచ్కు రెఫర్ చేయబడ్డది కాబట్టి దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ అఫిడవిట్ ఫైల్ చేయవలసిన అవసరం ఉన్నది. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయబోతున్నది. దానికి సంబంధించినంత వరకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ శాసనసభలో కూడా 2 పర్యాయాలు వర్గీకరణను సమర్థిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అంతేకాకుండా నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను 23 వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కేటగరైజేషన్కు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలి, లేకుంటే కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించిళ్ళు. కారణాలు ఏమైనా అది అమలుకు నోచుకోలేదు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణకు సంబంధించిన కేసు వస్తున్నది కాబట్టి గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా వర్గీకరణకు మద్దతు తెలిపినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను, మీరు కూడా తక్షణమే వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి నా డిమాండ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళింది కాబట్టి శాసనసభ దానికి తీర్మానం చేసింది కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాణిని వినిపించే విధంగా, గొంతును వినిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పేదే భారత రాష్ట్ర సమితి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం.